హలో అండి. వెల్కమ్ టు వెల్‌నెస్ విష్. ఈరోజు మనము హెయిర్‌కి హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకి అందరికీ మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది. దానికోసం మనము ఒక 20 డేస్‌కి ఒకసారి ప్రతి ఒక్కరు హెన్నా అప్లై చేసుకుంటాము. మనము సెకండ్ పర్సన్ లేకుండా మనము సెల్ఫ్‌గా హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకి నేను ఎలా ఇది ప్రిపరేషన్ దగ్గర నుండి ఎలా అప్లై చేసుకునే దాని వరకు చూపిస్తాను. దానికోసము బీట్రూట్ జ్యూస్‌లో కలుపుకుంటున్నాను ఇది. బీట్రూట్ అనేది మనకి హెయిర్ డ్రై అవ్వకుండా ఒక కండిషనర్ లాగా ఉంటుంది మనకు. ఇట్లా బీట్రూట్‌ని తురిమేసుకొని జ్యూస్ తీసుకోవాలి. మిక్సీ పట్టుకొనైనా మనము జ్యూస్ తీసుకోవచ్చు. మిక్సీలో చిన్న ముక్కలుగా కట్ చేసి దానికి సరిపడా వాటర్ తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదా ఇలా అయినా చేసుకున్నా మనకి వస్తుంది జ్యూస్. నేను ఇలానే చేసుకున్నాను. సన్నగా తురుముకొని ఫస్ట్ టైం పిండేసుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంత జ్యూస్ వస్తుంది. ఏదైనా ప్యూర్‌గా ఉన్న హెన్నా మనకి ఒరిజినల్ హెన్నా దొరికింది తీసుకొని అందులోకి జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఐరన్ కడాయిలో అయితే బాగుంటుంది మనకి, స్టీల్ ప్లాస్టిక్ దానికంటే. ఇంకా దానికి సరిపడా మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా జ్యూసే కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఇలా కలిపేసుకొని మనము ఓవర్ నైట్ అంతా మార్నింగ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 1 డే బిఫోర్ మనము నైట్ కలిపేసుకొని పెట్టుకోవాలి ఇలా. అంటే మార్నింగ్ వరకు ఇది ఐరన్ అంతా దిగి చాలా బాగా వస్తుంది కలరింగ్ అనేది. లేకుంటే అంత టైం లేదు అంటే కనీసం ఒక 4 అవర్స్‌తో అయినా కూడా 4 అవర్స్ అట్లా గ్యాప్‌తో అయినా కూడా పెట్టుకోవచ్చు. మార్నింగ్ వరకు ఇలా కలర్ అనేది చాలా బాగా వస్తుంది. బ్లాకిష్ అయిపోయింది చూడండి ఇది. ఇలా వస్తుంది. కొంతమంది టీ డికాషన్‌లో అయినా పెట్టుకోవచ్చు. టీ డికాషన్‌లో అయితే ఏమవుతుందంటే కొంచెం హెయిర్ అనేది డ్రై అయినట్టు అవుతుంది. ఇది సాఫ్ట్‌గా అవుతుంది. మనకి నేచురల్ కండిషనర్ లాగా ఉంటుంది బీట్రూట్ అనేది. హెయిర్‌కి కూడా చాలా మంచిది. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది అనేవాళ్ళు ఈ బీట్రూట్ జ్యూస్‌తో పెట్టేసుకోండి. లేదు అంటే టీ డికాషను మనకి ప్రతిసారి ఇలానే పెట్టుకోవాలని లేదు. చేంజ్ మార్చుకుంటూ పెట్టేసుకోండి. అటైతే మనం సెల్ఫ్‌గానే పెట్టుకోవడము. ఫస్ట్ హెయిర్ అంతా ఒకసారి కోంబింగ్ నీట్‌గా చేసుకొని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. మధ్యలో పాపెట తీసేసుకొని ఫస్ట్ పాపెట్లో మనము హెన్నా అప్లై చేసుకొని మొత్తము అటువైపు ఇటువైపు మనకి 2 లేయర్స్ లాగా లెఫ్ట్ సైడ్ ఒక లేయరు, రైట్ సైడ్ ఒక లేయర్ తీసేసుకొని ఆ రెండిటికి మనం హెన్నా పెట్టుకోవాలి. మనకి సెంటర్ పాయింట్ చూసుకొని ముడి వేసుకోవాలి. మనం పాపెట తీసుకుంటాం కదా, దానికంటే కొంచెం వెనక్కి వచ్చేటట్టు సెంటర్లో చూసుకొని దానికి ముడిలాగా మనం 2 లేయర్స్ అప్లై చేసుకున్న తర్వాత అట్లా ముడిలాగా పెట్టేసుకొని దానికి కూడా హెన్నా అప్లై చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం హెయిర్ అంతా మనకి అటు రైట్ సైడ్ ఒక లేయరు, లెఫ్ట్ సైడ్ ఒక లేయరు తీసుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి. ఈ కంప్లీట్ వీడియో చూపిస్తాను నేను ఇది ఎండింగ్ వరకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. నీట్‌గా మనము సెకండ్ పర్సన్ మనము పెట్టినట్టే అనిపిస్తుంది. ప్రతిసారి వేరే వాళ్ళు అనంటే మనకు పెట్టలేరు కదా, మనం సెల్ఫ్‌గా మనము ఇట్లా నేర్చుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవడం చూస్తే చాలా సింపుల్‌గా ఈజీగా పెట్టుకోవచ్చండి ఇట్లా. ఒక 2, 3 టైమ్స్ వరకు ఇబ్బంది అనిపిస్తుంది. పెట్టుకుంటుంటే అలవాటైపోతుంది. నీట్‌గా వస్తుంది ఇలా పెట్టేసుకుంటే. మనం ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా చేసిన దానికంటే రూట్ నుండి కింద లెంత్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా పెట్టుకోవడము. మొత్తం 1 బై 1 ఇట్లా చేసుకుంటూ ప్రతి ఒక్క హెయిర్‌కి అప్లికేషన్ అనేది హెన్నా వస్తుంది. ఇలా నీట్‌గా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని ఇది ఒక 2 అవర్స్ అట్లా ఉన్న తర్వాత మనము క్లీన్ చేసుకోవాలి. వాటర్‌తోనే క్లీన్ చేసుకోవాలి. షాంపూ పెట్టొద్దు.
మనము వన్ డే అట్లా వదిలేసిన తర్వాత నైట్ ఆయిల్ అప్లై చేసి నైట్ అయినా మార్నింగ్ మనము తలస్నానం చేయడానికి ఒక 2 అవర్స్ ముందైనా మనము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు షాంపూ వాష్ చేయాలి. తలకి ఎప్పుడైనా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు లేదా చల్లటి నీళ్ళతో తలస్నానం చేస్తే చాలా మంచిది. అంటే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటారు కదా. ఎక్కువ వేడి నీళ్ళు చేయడం వల్ల మనకి స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనకి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు చేస్తే చాలా మంచిది. అంటే హెయిర్ కూడా రఫ్నెస్ అనేది ఉండదు. ఓవర్ హీట్ మనకి చేయడం వల్లనే మొత్తము జుట్టు డ్రై అయిపోవడము, జుట్టు రాలిపోవడము అలాంటివన్నీ జరుగుతుంటాయి. చల్లటి నీళ్ళు చేయలేదు అనుకునే వాళ్ళు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో చేయండి. అలాంటి సమస్యలన్నీ పోతాయి. ఇలా నీట్‌గా హెయిర్ అంతా మనం కంప్లీట్‌గా ఇట్లా అప్లై చేసుకోవాలి. 1 బై 1. మనము ప్రతిసారి బీట్రూట్ జ్యూస్‌తో అని కాకుండా ఒక 2 టైమ్స్ బీట్రూట్ జ్యూస్‌తో, ఒక 2 టైమ్స్ అట్లా టీ డికాషన్, జెమినీ టీ పొడి అయితే దీనికి చాలా బాగా వస్తుంది కలరింగ్ అనేది. నేచురల్‌గా ప్రతిసారి అందరూ కలర్ వేసుకోకుండా ఇట్లా హెన్నాతో కొంచెం కవర్ చేసుకొని ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు కలర్ వేసుకోండి. ప్రతిసారి కలర్ వేస్తే కూడా అది హెయిర్‌కి మంచిది కాదు. మన ఐస్‌కి కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇట్లా హెన్నా పెట్టేసుకొని ఒక 1 డే తర్వాత అయినా కలర్ వేసుకోండి. లేదు అనంటే కంపల్సరీ అంటేనే కలర్ వేసుకోండి. లేదు అంటే ఇది మనం హెయిర్ కలర్ ఇది హెన్నా కలర్ తోటే మనము కవర్ చేసుకోవచ్చు. మంచి కలర్ వస్తుంది ఇది. డార్క్ బ్రౌన్ షేడ్ వస్తుంది. చాలా మన హెయిర్‌లో కలిసిపోతుంది ఇది. మరీ ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అట్లా కలరింగ్ చేసుకోండి. లేకుంటే ఇప్పుడు ఇండిగో నేచురల్ ఇండిగో వస్తుంది కదా, ఆ ఇండిగో అయినా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న ఒక 4 అవర్స్ 5 అవర్స్ తర్వాత పెట్టుకుంటే అది ఇండిగో అనేది అంటే మనకి నేచురల్ అంటే బ్లాకిష్ కలర్ లాగా బ్లాకిష్ అవ్వదు అది. మనకి నేచురల్ హెయిర్ కలర్ వస్తుంది. అది పెట్టేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇండిగో వల్ల. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇండిగోనే కలర్ అనేది మానేసి ఇండిగో అప్లై చేస్తున్నారు. అది చాలా మంచిది ఇండిగో పౌడర్ పెట్టుకోవడం. అది నేచురల్ మనకి ఇప్పుడు మెహందీ లీవ్స్ ఎట్లా వస్తాయో అవి కూడా ఇండిగో నేచురల్ ఇండిగో అన్నట్టు మనకి అది ప్లాంట్ నుండే వస్తుంది. దాంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి ఏవి కలపరు. అలాంటిదైనా అట్లా వేసుకొని మనకి పెట్టుకోవచ్చు. డైరెక్ట్ కలర్ వేస్తే చాలా హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. మంచిది కూడా కాదు అసలు అట్లా కెమికల్ అనేది డైరెక్ట్ వేసుకోవడము. ఇట్లా 20 డేస్కి ఒకసారి మనం హెన్నా అప్లై చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే అసలు కలర్ అనేది వేసుకోకండి. కొంచెం కొంచెం హెయిర్ ఉన్నప్పుడు అసలు మనం కొన్ని హెయిర్స్ ఒక 10 వెంట్రుకలు 20 వెంట్రుకలు వైట్ హెయిర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వైట్ హెయిర్ వస్తుందని వెంటనే కలర్లోకి వెళ్ళిపోతారు. అలా వచ్చినప్పుడు మనం కలర్ వేయడం వల్ల మనకి 10 వెంట్రుకలు మనకి వైట్ హెయిర్ అనేది వస్తే మనం కలర్ వేయడం వల్ల చాలా 100 తయారవుతాయి. ఆ వైట్ హెయిర్ అనేది ఎక్కువైపోతాయి అవి. మనము మొత్తం కంటిన్యూస్గా ఇట్లా హెన్నా పెట్టుకోవడం వల్ల అవి అక్కడి వరకే ఆగిపోతాయి. మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా ఇట్లా మనము నేచురల్‌గానే ట్రై చేయడము బెస్ట్. కొంచెం ఉన్నప్పుడు మనం వేసుకొని వాటిని చాలా ఎక్కువ చేసుకుంటారు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్‌లోనే కంప్లీట్‌గా వైట్ హెయిర్ అనేది ఎక్కువైపోతుంది కలర్ వేయడం వల్ల. ఇట్లా మనం నేచురల్ వాటితోటే కొన్ని ఇయర్స్ మనము ఇట్లా చేసుకోవచ్చు. హెన్నా పెట్టుకోవడం కొంచెం ఎక్కువైనప్పుడు మనం ఇండిగోలోకి వెళ్ళొచ్చు. ఇండిగో అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని నేచురల్‌గా ఉండే ఈ హెన్నా గోరింటాకు దొరికిన వాళ్ళైతే గోరింటాకైనా పెట్టుకోవచ్చు. మంచిగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా గోరింటాకు కూడా మనము నైట్ మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఐరన్ కడాయిలో పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు ఇది డార్క్ బ్రౌన్ షేడ్ లాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.